హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఎట్లున్నారు? మీరు అందరు బాగున్నారా? నేను కూడా మస్తు బాగానే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. పొద్దున్న నుండి అయితే పని చేసి అయితే ఇక ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికాడ వచ్చి అయితే ఇక 2 రీల్స్ అయితే చేసుకొని అయితే ఇక నైట్ అయితే మేము చికెన్ తెచ్చుకున్నాం. అదే ఉంటే పొద్దున తినేసి అయితే పనికి వెళ్ళినాం. ఇప్పుడు మధ్యాహ్నం తినడానికి అయితే ఏం కర్రీ లేదు, అందుకనే ఇగో చారు చేద్దామా పులిహోర చేద్దామా అని ఆలోచిస్తున్నా. పులిహోర చేసే ఇక టైం లేదు కదా. చిట్టి తల్లి ఏది చేయమంటే అదే చేస్తా. మమ్మీ రా, చారు చేద్దామా పులిహోర చేద్దామా? పులిహోర చేద్దామా? సరే, మా చిట్టి తల్లికి అయితే ఏం ఎండ కొడుతుంది బయట, మామూలుగా ఎండ కొడతలేదు. చెప్పలేము ఎంత ఎండ కొడుతుంది బయట. ఎండ కొడుతుందని ఇంటికాడ వస్తే రేకుల వేడి. మాది రేకులు ఎట్లుందంటే పొయ్యిలా గట్టే పెట్టి పైన పేనం పెట్టినట్టు ఉన్నది. మా దోశ మాడిపోయినట్టు మాడిపోతున్నాం మేమైతే ఇంట్లో. అంత ఘోరంగా ఉడకపోతుంది. ఫ్యాన్ కూడా టేబుల్ ఫ్యాన్ తెచ్చుకుంటే అది వేస్టే. పని చేస్తలేదు. అది పని చేసినా కూడా అది వేస్టే. అంత ఆగమాగం ఉన్నది పరిస్థితి. అలా బయట అయితే 40 డిగ్రీల ఎండ అయితే కొడుతుంది అన్నమాట. ఇక బయటికి వెళ్ళాలన్నా వర్షం అయితలేదు అసలు. మనుషులకు అంత ఘోరంగా అయిపోతుంది. పిల్లలకు కూడా ఎండలో పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎండ దెబ్బ తాకి కూడా పిల్లలు ఆగమవుతారు, అలానే పెద్దలు కూడా ఆగమవుతారు. ఎందుకంటే ఎండ దెబ్బ ఇలా కూర్చుంటే ఇక రెగ్యులర్ గా కూర్చుంటా మేము వీడియోలు చేస్తా అంటే ఇక చెమటలు కారుతున్నాయి. లీటర్లు చెమట పోతూనే ఉన్నది మనిషికి. ఇక నీళ్లు తాగినట్టే లేదు. ఏందా మొత్తం బుంగలు పడ్డట్టేనే, పొక్కలు పడ్డట్టు ఇక పోతూనే. ఇక తాగుడు పోవుడు, ఇక అట్లున్నది పరిస్థితి. అంత ఘోరంగా ఉన్నది. ఎందుకు అందరికి కాదు, ఇదంతా రేకుల ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అంత ఘోరంగా ఉంటుంది. నా కూలర్ అంత అమౌంట్ లేదు. రేకుల ఇల్లు కదా, మస్తు ఉడకపోతుంది. నైట్ కూడా పడుకోవాలంటే ఇక బయటనే పండుకుంటున్నాం. ఇక బయటనే ఉంటున్నాం, బయటనే పండుకోవాలి. ఇక అన్నే. కానీ నాకు ఒక విషయం ఏంటంటే, చెట్టు కంపల్సరీ, ఇంటి ముందు అయితే చెట్టు కంపల్సరీ ఉండాలి. చెట్టు ఉంటే చెట్టు నీడ ఒక 10 ఏసీల కన్నా పవర్ఫుల్ అన్నమాట. అంత చల్లగా ఉంటుంది, ఏసీ కన్నా మంచిగా ఉంటుంది. మాకు ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు ఇప్పుడైతే ఆడనే కూర్చుంటాం, ఆడనే పండుకుంటా. ఇక నేనైతే అంత చల్లగా వస్తుంది అన్నమాట గాలి ఆడికి. ఎందుకంటే ఫస్ట్ మా వాళ్ళు చెట్టు పెట్టినప్పుడు చెట్టు పెట్టొద్దు, ఇంటి పక్కన ఉండొద్దు అని చెప్పారు. కానీ ఆ చెట్టు ఇప్పుడు నాకు అవసరానికి మళ్ళా ఇప్పుడు ఉపయోగపడేది కూడా చెట్టే. చాలా మంది వచ్చి కూర్చుంటారు అన్నమాట చెట్టు కిందకి. కాబట్టి ప్రతి ఒక్క నాకు ఒకటి అనుభవం అయింది. కంపల్సరీ ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు అయితే పక్క ఉండాలని నేను అనుకుంటున్నా. వానాకాలం వచ్చినా చెట్టుతోటి పని, ఎండాకాలం వచ్చినా చెట్టు ఉపయోగం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే చెట్టును మాత్రం పెంచాలి. ఇంటి ముందు కంపల్సరీ చెట్టు ఉండాలి, పెట్టుకోవాలి. లేని వాళ్ళు అయితే కంపల్సరీ చెట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఎండలు బాగా ముదిరిపోతున్నాయి. మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఏం కాదు, ఎట్లయినా లేవు, కొనుక్కొచ్చైనా పెట్టవచ్చు. నర్సరీలో దొరుకుతలేవా? మరి ఇంకేం. నాకు ఆకలి అయితే తొందరగా వంట కానిస్తే ఇక కూర్చోలేదు కదా. నువ్వు బర్రె అని నేను చెప్తా. సోయి మొగ్గ మరి. అదే డాడీ కాదు మమ్మీ. మమ్మీకి చెప్పాలి నువ్వు, నన్ను కాదు. అరే ఎందుకంటే ఆమెకు నేను బిస్కెట్ తేలే కదా ఆమె కోసం, అందుకోసం ఇక నా మీద అలిగింది. ఒక దెబ్బ కూడా పడ్డది, అచ్చుపడ్డది. ఈయన అయితే ఎంత పెద్ద దెబ్బ కొట్టాలనిపించింది కానీ పాపం అని మస్తు ఇట్లా అచ్చుపడ్డది. ఇంత పాపం ఉండదు బావా. ఇంకోసారి నువ్వు పిల్లలని కనుక కొట్టినావు అనుకో, నేను కొట్టాలని కొట్టలేదు, ఇట్లా అన్నా అంతే. అంటేనే వాత వస్తుందా ఏమో, అది ఆడిపోయి పాస్ట్ అయిపోయింది. ఎప్పుడైనా కొట్టినా మమ్మీ నేను? ఎప్పుడు కొట్టలే.
ఇగో ఎప్పుడైనా డాడీ ఒక మాట అనొద్దు, డాడీ కొట్టొద్దు. ఏంటంటే కంటి చూపుతోనే భయపెట్టించాలి, కంటి చూపులోనే అదుపులో పెట్టుకోవాలి తప్ప కానీ డాడీ కొట్టొద్దు, తిట్టొద్దు. ఎందుకంటే డాడీ కొట్టినా తిట్టినా చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎమ్మడే తాగుతుంది తెలుసా. అదే ఒక మమ్మీ ఒక మాట అన్నా అది ఏం కాదు, కొట్టినా ఎంతగా. సరే సరే ఐఎమ్ సారీ మమ్మీ, సారీ. మళ్ళీ ఇంకోసారి అయితే నేనైతే కొట్టను నిన్ను, ఓకేనా? కూడా ఎవరు కొట్టకండి, కొట్టరు అది నాకు తెలియదు. ఎందుకంటే ఏదో డిస్టర్బ్ చేసింది ఆమె అంతే. మేము 5గురం, మా నాన్నకు గానీ ఇంతవరకు మా నాన్న ఒక్క దెబ్బ కూడా ఇట్లా కూడా ఆనియలే మాకు తెలుసా. అలా పెంచిండు. నువ్వేంది చిన్న, అందుకనే ఇలా ఉన్నావు. అప్పుడు అట్లా తగ్గించుంటే ఈ రోజు ఎన్నో ఉంది కదా మంచిగా చదువుకొని. అప్పుడు కొట్టలేదు, అప్పుడు ఇప్పుడు ఇట్లున్నావు. మా నాన్న కూడా కొట్టాడు. మా నాన్న అంత మంచి నాన్న ఎక్కలేదు. అవును. ఓ నానే బంగారం. బయట ఎండ అయితే ఎట్లా మామూలుగా కొడతలేదు. శిరీష అయితే పులిహోర చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక మా షర్ట్ యాప చెట్టు, నేను పెట్టిన షర్ట్ కిందకి వచ్చి మా ఊడు ఒక్కడు వచ్చి కూర్చున్నాడు, ఇంకోడేమో అన్నం తింటుండు. ఈ షర్ట్ కింద అయితే మస్తు చల్లగా ఉంటుంది అబ్బా. ఇంట్లో అయితే తక్కువ ఉడకబోతలేదు, ఇక మామూలుగా కాదు. ఇగో బయట వస్తే మస్తు చల్లగా ఉన్నది. ఎట్లున్నది షర్ట్ కింద? తిన్నావా? ఏం కూర? టమాటానా? చికెన్ మటన్ తెచ్చుకోపోయినావు? ఆదివారం పెసలతో తింటావా? పెసల పప్ప. ఓకే, అట్లుందనమాట. తొందరగా కానీ ఆకలి అవుతుంది. గ్యాస్ అనుకున్నావా, నన్ను మిషన్ అనుకున్నావా? ఇట్లా అనుకుంటున్నావా? ఇక రోబో లెక్క అయితే నీతోటి నాకేంది పని? మాకైతే కొందరికేమో పులిహోర కావాలి, కొందరికేమో చారు కావాలి. చారేమో పొయ్యి మీద అవుతుంది. ఫస్ట్ అయితే పులిహోరకైతే ఇది అయితే రెడీ చేసి నైట్ మంచిగా బగారా రైస్ వండినాం, పొద్దున్న దాకా తిన్నాం. తక్కువైంది పులుసు. ఇంకా ఎక్కువ కావాలా? వద్దు, చాలు. కొంచెం ఎక్కువ పులుపు తింటే గ్యాస్ వస్తుంది. ఏం కాదు, ఇప్పటికే గ్యాస్ దొరకలేదు. కడుపులో గ్యాస్ నింపుకుంటావా? ఇగో గ్యాస్ అయిపోయి 2 నెలలు అవుతుంది. బుక్ చేసినాం కానీ గ్యాస్ రావట్లేదు. ఇక రోజు పొయ్యి మీదనే ఇబ్బంది. ఇంకెందుకు బావా, ఒకసారి టేస్ట్ చూడు. నువ్వే చూడరా? నువ్వే చూడు, ఒకసారి టేస్ట్ చూడు బావా. నీరా చేతిలో ఎలా ఉంది? నువ్వు చూద్దురా. బా, నీ ముఖం లెక్క ఉన్నది. నువ్వు చూద్దురా డాడీ. ఈయన అట్లా అంటాడు కానీ మంచిగా ఉన్నది. నువ్వు చెప్తే ఏదైనా మంచిగా ఉంటుంది. నువ్వు చెప్పరా. ఇగో డాడీ నువ్వు తీసుకో, చెప్పరా. నువ్వు అటు 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 అటు. అందరికి నచ్చిందా? ఈయనకే నా ముఖం లెక్క ఉందట. సరే ఓకే, అందరికి బాయ్. ఈ రోజు పులిహోర తోటి అయితే మధ్యాహ్నం అయితే అన్నం తింటున్నాం. సో అందరికి బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి, పూర్తి వరకు అయితే చూసి సపోర్ట్ చేయండి. ఓకేనా? అందరికి బాయ్. బాయ్ అందరికి. కానీ నువ్వు పెట్టు.